సార్వత్రిక ఎన్నికలకు టీడీపీ సమాయత్తమవుతోంది. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేయడానికి చంద్రబాబు ఇప్పటికే వేగం పెంచారు. వచ్చే నెల 5వ తేదీ నుంచి జిల్లాలకు వెళ్లడానికి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. 25 లోక్సభ స్థానాల్లో 25 బహిరంగ సభలు నిర్వహించడానికి ప్రణాళికలు ఖరారు చేశారు. కొత్త సంవత్సరంలో రాజకీయాలను మరింత పదునెక్కించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. జనవరి మొదటి వారం నుంచి ముమ్మరంగా జిల్లాల పర్యటన చేయాలని నిర్ణయించారు. జగన్ ప్రభుత్వం పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు కావడానికి ముందు ఆయన విస్తృత పర్యటనలు జరిపారు. ఆ సమయంలోనే ఆయన్ను నంద్యాలలో అరెస్ట్ చేశారు. జైలు నుంచి విడుదలయ్యాక కొన్ని పర్యటనలు చేసినా అవి ఇంకా ముమ్మరం కాలేదు. కొత్త సంవత్సరం నుంచి దూకుడు పెంచాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో లోక్సభ స్థానం పరిధిలో ఒక్కో సభ చొప్పున మొత్తం 25 సభల్లో ఆయన పాల్గొంటారు. రోజుకు 2 సభల చొప్పున జనవరి నెలాఖరికల్లా వీటిని పూర్తి చేయాలని టీడీపీ భావిస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బాబు పర్యటన మొదలవుతుంది. 5న తణుకులో సభ జరుగుతుంది. 7వ తేదీన ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో, కృష్ణా జిల్లా గుడివాడ లేదా గన్నవరంలో సభలు జరుగుతాయని పార్టీ వర్గాలు తెలియజేశాయి. చంద్రబాబు సభల్లో 2 చోట్ల జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొనే అవకాశం ఉంది. మంగళగిరి నుంచే తాను పోటీ చేస్తానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రకటించారు. తాడేపల్లి సిఎస్ఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన పార్టీ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. మంగళగిరిలో తన పోటీని గురించి ఎటువంటి అనుమానాలు, అపోహలు లేవు అన్నారు. తాను నియోజకవర్గం మారుతున్నట్లు వైసీపీ పేటీఎం బ్యాచ్ చేస్తున్న దుష్ప్రచారాలను నమ్మవద్దు అని కోరారు. ముందు పోలింగ్ కు 21 రోజుల ముందు నిర్ణయం తీసుకోవడంతో గతంలో మంగళగిరిలో పరాజయం ఎదురైంది అన్నారు. ఆ ఓటమి తనలో కసిని పెంచింది అన్నారు. మంగళగిరి అభివృద్ధి కోసం అవిశ్రాంత పోరాటం చేస్తాను అని అన్నారు. మంగళగిరికి మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధం చేసుకున్నా అని లోకేష్ ప్రకటించారు. ఏపీని జగన్ గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేశారు అని అన్నారు. అంగన్వాడీ వర్కర్ల అక్రమ అరెస్టు జగన్ నియంతృత్వానికి నిదర్శనమని అన్నారు. ప్రభుత్వ ఒంటెత్తు పోకడలతో అంగన్వాడీ వర్కర్ వనమ్మ బలైంది అన్నారు. సీఎం జగన్ తీరుపై సొంత ఎమ్మెల్యేలు భగ్గుమంటున్నారు. ఎమ్మెల్యేల ఆగ్రహ ఆవేశాలతో ప్రభుత్వ పెద్దలు కలవరపడుతున్నారు. పనితీరు బాగోలేదని పలువురు ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించడంతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన సీఎంఓ అధికారితో తమ తప్పొప్పులు చిట్టా చదివించి మొండి చేయి చూపడంపై ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. జగన్ తీరు ఇలాగే ఉంటే తమ దారి తాము చూసుకుంటాము అని హెచ్చరిస్తున్నారు. సర్వేల పేరు చెప్పి టికెట్లు ఇవ్వకూడదు అని సీఎం నిర్ణయించడంపై పలువురు ఎమ్మెల్యేలు రగిలిపోతున్నారు. టికెట్ ఎందుకు ఇవ్వడం లేదో స్వయంగా చెప్పకుండా సీఎంఓ అధికారి ధనుంజయ రెడ్డికి బాధ్యత అప్పగించడంపై మదన పడుతున్నారు. తప్పొప్పుల చిట్టాను ఆయన ముందుంచడంపై ఆగ్రహం చెందుతున్నారు. ప్రజల చేత ఎన్నికైన తమను అవమానించడం అన్యాయమని అత్యధిక శాతం మంది ఎమ్మెల్యేలు రగిలిపోతున్నారు. ఐఏఎస్ అధికారి అయిన ఆయనకు రాజకీయాలతో ఏం సంబంధమని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ల వ్యవహారంపై ప్రాంతీయ సమన్వయకర్తలు బొత్స సత్యనారాయణ, మిథున్ రెడ్డి మరియు రాజశేఖర్, అయోధ్య రామిరెడ్డితో సీఎం జగన్ 2 దఫాలుగా సమావేశమయ్యారు. టికెట్లు ఎవరెవరికి ఇవ్వడం లేదో, ఎందుకు ఇవ్వడం లేదో, కొందరిని వేరే నియోజకవర్గాలకు ఎందుకు బదిలీ చేస్తున్నామో వారికి వివరించారు. తాము వచ్చిన ఎమ్మెల్యేలకు నేరుగా తెలియచేయకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్న రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లాలో మాగుంట ఓటమికి కృషి చేస్తాను అని అన్నారు. అందుకోసం జిల్లా అంతటా పర్యటిస్తాను అన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో తాను ఇమడలేను అన్నారు. అందుకే రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. రాజకీయాల నుంచి వైదొలిగేందుకు అనారోగ్య కారణాలు తోడయ్యాయి అని అన్నారు. వైసీపీలో ముఖ్య సామాజిక వర్గం తనను లక్ష్యంగా చేసుకుంది అన్నారు. ఆ సామాజిక వర్గం తనను చాలా ఇబ్బందులు పెడుతోంది అని ఆవేదన చెందారు. జిల్లా పార్టీ నేతలకు చెప్పినా పట్టించుకోలేదు అన్నారు. 34 ఏళ్లుగా మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాకు ఏం చేసింది అని ఆయన ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో మాగుంట కుటుంబాన్ని జిల్లా ప్రజలు ఆదరించవద్దు అని పిలుపునిచ్చారు. మాగుంట ఓటమి కోసం జిల్లా అంతటా పర్యటిస్తా అని రాంబాబు తెలిపారు. నల్ల నేలపై ఎర్ర జెండా ఎగిరింది. సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ ఘన విజయం సాధించింది. 3000 పైచీలకు మెజారిటీతో విజయ కేతనం ఎగురవేసింది. గరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో కార్మిక లోకం సిపిఐ అనుబంధ సంఘమైన ఏఐటీయూసీకి పట్టం కట్టింది. దశాబ్దాల పోరాటాల చరిత్ర కలిగిన సింగరేణి కాల్వరీస్ వర్కర్స్ యూనియన్ ను తమ ప్రతినిధిగా ఎన్నుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్ డివిజన్లో, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోల్ బెల్ట్ ప్రాంతం రామగుండం 1, రామగుండం 2 డివిజన్లో ఏఐటీయూసీ విజయం సాధించింది. సింగరేణి కాల్వరీస్ లో 7వ పర్యాయం జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ ఘన విజయం సాధించింది. ఏఐటీయూసీకి గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీ కొత్తగూడెం కార్పొరేట్, కొత్తగూడెం, మణుగూరు,
ఇల్లెందు రామగుండం 3 భూపాలపల్లి డివిజన్లో విజయం సాధించింది. ఖమ్మం జిల్లాలోని మొత్తం 4 డివిజన్లోనూ ఆ సంఘం క్లీన్ స్వీప్ చేసింది. ప్రధాన ఏరియాలతో పాటు మెజారిటీ ఓట్లు సాధించిన ఏఐటీయూసీని విజయం వరించింది. ఆ సంఘం 3000 ఓట్ల పైచీలుకు మెజారిటీని సాధించింది. ఒక్క శ్రీరాంపూర్ డివిజన్లోనే 2166 ఓట్ల మెజారిటీని ఏఐటీయూసీ సాధించింది. మందమరి ఏరియాలో 261 ఓట్లతో ఏఐటీయూసీ విజయం సాధించింది. సింగరేణి చరిత్రలో గుర్తింపు సంఘంగా ఎన్నికవడం ఏఐటీయూసీకి ఇది 4వసారి. ఎన్నికల్లో మొత్తం 13 సంఘాలు పోటీ పడగా ఏఐటీయూసీని గుర్తింపు కార్మిక సంఘంగా, ఐఎన్టీయూసీని ప్రాతినిధ్య సంఘంగా కార్మికులు ఆమోదించారు. ప్రజలకు అర్థమయ్యేలా బడ్జెట్ ను రూపొందించాలి అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. 2024-25 వార్షిక బడ్జెట్ వాస్తవికతను ప్రతిబింబించాలి అని అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఆర్థిక శాఖపై సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సవాళ్లు, లక్ష్యాలపై ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి అన్నారు. తెలంగాణ ఇప్పుడే వచ్చిందనుకొని బడ్జెట్ తయారు చేయాలి అని సలహా ఇచ్చారు. ప్రజా శ్రేయస్సే అంతిమ లక్ష్యంగా భావించి బడ్జెట్ పై కసరత్తు జరగాలి అని సూచించారు. హామీల అమలుకు వ్యయ అంచనాలు పక్కాగా ఉండాలి అన్నారు. దాపరికం లేకుండా ఆదాయ వ్యయాల ముఖ చిత్రం ఉండాలి అన్నారు. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని నిర్దేశించారు. కేంద్రానికి పేరు వస్తుందని భేషజాలకు పోవద్దు అని కోరారు. కొత్త వాహనాలు కొనుగోలు చేయకుండా ఉన్న వాటిని వాడుకోవాలి అని సీఎం అధికారులకు సూచించారు. దుబారా చేయకుండా వృధా ఖర్చులు తగ్గించాలి అని ఆదేశించారు. తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ప్రజల సంక్షేమమే అంతిమ లక్ష్యంగా బడ్జెట్ కసరత్తు జరగాలి అని సీఎం నిర్ణయించారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సీఎస్ శాంతకుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేందుకు కృషి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. నేటి నుంచి ప్రజాపాలనకు 5 పథకాలకు దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం చుడతామన్నారు. సచివాలయంలో ప్రజాపాలన అభయహస్తం 6 గ్యారంటీల లోగో పోస్టర్ అలాగే దరఖాస్తు ఫారంను విడుదల చేశారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క, పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. నేటి నుంచి గ్రామాలు, పట్టణాలు, మున్సిపల్ వార్డుల్లో 5 పథకాలకు దరఖాస్తులను స్వీకరిస్తామని అన్నారు. 8 పని దినాల్లో గ్రామ సభల ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది అన్నారు. జనవరి 7 లోపు లబ్ధిదారుల వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తాము అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందేలా చూస్తాము అన్నారు. ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి న్యాయం చేస్తోంది అని రేవంత్ హామీ ఇచ్చారు. ప్రతి మండలానికి తహసీల్దార్ బాధ్యత వహిస్తారు అని తెలిపారు. ప్రతి అధికారి రోజు 2 గ్రామాలను సందర్శిస్తారని సీఎం చెప్పారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది అన్నారు. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. గడీల మధ్య జరిగిన పాలనను గ్రామాలకు తీసుకువెళ్తామని సీఎం రేవంత్ చెప్పారు. ప్రజావాణిలో సమస్యలను బీఆర్ఎస్ నేతలు పరిష్కరించలేకపోయారు అని విమర్శించారు. తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష మళ్లీ వాయిదా పడింది. ఈ పరీక్ష వాయిదా వేయడం 3వసారి. జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. పరీక్ష తేదీలను తర్వాత వెల్లడిస్తాము అని స్పష్టం చేసింది. మొత్తం 783 గ్రూప్ 2 పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తొలుత విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష జరగాల్సి ఉంది. అప్పట్లో వరుసగా ఇతర పోటీ పరీక్షలు ఉండడంతో గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేశారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీల నేతలు ఆందోళన ఫలితంగా పరీక్ష వాయిదా పడింది. ఆ తర్వాత నవంబర్ 2, 3 తేదీలో ఆ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న వేళ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రావడంతో 2వసారి వాయిదా వేశారు. తెలంగాణలో కొలువుతీరిన కొత్త ప్రభుత్వం టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలని నిర్ణయించడం, టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాల నేపథ్యంలో నెలకొన్న తాజా పరిస్థితులతో మరోసారి గ్రూప్ 2 పరీక్షలు మళ్లీ వాయిదా పడ్డాయి. కొత్తగా విడుదలయ్యే జాబితాలో ఓటు లేకపోతే మళ్లీ ఓటరుగా నమోదు చేసుకోవాలని మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సూచించారు. విశాఖపట్నంలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ త్రిసభ్య కమిటీతో ఆయన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. 5వ తేదీన కొత్త ఓటర్ లిస్టు విడుదలవుతుంది అన్నారు. అందులో ఓటు లేకపోతే తిరిగి ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. బహుశా మార్చ్, ఏప్రిల్లో ఎన్నికలు జరగవచ్చు అని ఆయన సూచనప్రాయంగా తెలియజేశారు. ఓటు కేవలం హక్కే కాదు, ప్రాథమిక హక్కు అని ఆయన తేల్చి చెప్పారు. ఆ కారణంగా ఓటు తొలగిస్తే తొలగించిన అధికారి శిక్షకు అర్హులు అన్నారు. ఓటు హక్కు విషయంలో ఇబ్బందులు ఉంటే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలి అని సూచించారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తేనే ప్రజాస్వామ్యం బలపడుతుంది అన్నారు. వ్యక్తుల స్వేచ్ఛ హరించకూడదు అని నిమ్మగడ్డ అన్నారు. మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. అంగన్వాడీలు పోరాటాన్ని ఉధృతం చేశారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఉద్యమాన్ని మరింత ముందుకు నడిపించారు. అంగన్వాడీల సమ్మె 16వ రోజు దాటింది. అలాగే సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించే వరకు సమ్మెను విరమించిపోమని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దీప్తి మనోజ స్పష్టం చేశారు.
సీఎం జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో పాటు ఇతర అంగన్వాడీ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించాలి అని ఆమె డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలు పోరాటాన్ని ఉధృతం చేశారు. ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి కార్యక్రమంలో ఆందోళనను హోరెత్తించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గిరిధర్ రావు కార్యాలయం ఎదుట అంగన్వాడీలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఆర్థికపరమైన విషయాలను పరిష్కరిస్తేనే తాము సమ్మె విరమిస్తామని, అప్పటి వరకు సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. స్థానికంగా ఎమ్మెల్యే అందుబాటులో లేరని కార్యాలయ సిబ్బంది తెలిపినా ఆయన వచ్చేంత వరకు వేచి ఉంటామని అంగన్వాడీలు అక్కడే బైఠాయించారు. ఈ నిరసనలో సిఐయుటి నగర కార్యదర్శి శ్రీనివాసరావు, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఇంటిని అంగన్వాడీ కార్యకర్తలు ముట్టడించారు. ఎమ్మెల్యే ఇంటి ముందు బైఠాయించి నినాదాలు చేశారు. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి ఇంటి ముట్టడికి ప్రయత్నించిన అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు, అంగన్వాడీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఏపీ కాంగ్రెస్ పగ్గాలను వైఎస్ షర్మిల చేపట్టే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర పార్టీ నేతలతో సమావేశమైనప్పుడు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ విషయం వారికి తెలియజేశారు. ఈ భేటీకి రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్, వర్కింగ్ కమిటీ సభ్యుడు రఘువీరారెడ్డి, పిసిసి అధ్యక్షుడు గేడుగు రుద్రరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ, సీనియర్ నేతలు పల్లం రాజు, జేడీ శీలం, కొప్పుల రాజు, కనుమూరి బాపిరాజు హాజరయ్యారు. రాష్ట్రంలో పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయడం, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై 2 గంటలకు పైగా చర్చించారు. చర్చ నడుస్తుండగా వచ్చిన రాహుల్, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు చేపడితే ఆశించిన ఫలితాలు సాధించవచ్చు అన్నారు. షర్మిల బాధ్యతలు చేపడితే కాంగ్రెస్ బలపడుతుంది అని మరికొందరు నేతలు స్పష్టం చేశారు. షర్మిల తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిలా వ్యవహరిస్తే పరిస్థితి ఏమిటని ఇద్దరు నేతలు ప్రశ్నించారు. అలా జరగకుండా తాము చూసుకుంటామని రాహుల్ హామీ ఇచ్చారు. నిర్ణయం జరిగిపోయింది అని ఎవరూ దీనికి భిన్నంగా వ్యవహరించవద్దు అని సూచించారు. మధ్యప్రదేశ్లో కూడా ఇలాగే కీలక నేతలు చేరడానికి వస్తే రానివ్వలేదు అని, దీనివల్లే ఓడిపోయామని రాహుల్ వివరించారు. తెలంగాణలో అందరినీ కలుపుకొని వెళ్లడంతోనే అక్కడ కాంగ్రెస్ విజయం సాధించింది అన్నారు. ఖర్గే స్పందిస్తూ షర్మిల విషయంలో నిర్ణయం జరిగిపోయింది అన్నారు. ఆమె పగ్గాలు చేపడితే రాష్ట్రంలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం ఖాయము. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె 2వ రోజు దాటింది. 2 రోజులుగా చెత్త ఇళ్ల వద్ద ఉండిపోవడంతో నగరాలు, పట్టణాల్లో ప్రజల అసౌకర్యానికి గురవుతున్నారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు బైఠాయించారు. సమస్యలు పరిష్కరించాలని మహాధర్నా చేశారు. ఏలూరు జిల్లాలో ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మోకాళ్లపై నిలబడి నిరసన తెలియజేశారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి సోమయ్య మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవ చేసిన కార్మికుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం అన్యాయమని అన్నారు. కడపలోనూ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు మోకాళ్లపై నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. వారికి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపల్ కార్యాలయం ఎదుట ఒంటికాలపై నిల్చొని నిరసన తెలియజేశారు. అనంతపురం జిల్లాలో పారిశుద్ధ్య కార్మికుల సమ్మె నేపథ్యంలో అనంతపురం కార్పొరేషన్ అధికారులు ప్రైవేట్ ట్రాక్టర్లతో చెత్తను తరలించే ప్రయత్నం చేశారు. దీంతో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ట్రాక్టర్ను ఆపి అందులోని చెత్తను కింద పడేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాను అని మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ హామీ ఇచ్చారు. చర్చలు జరిపేందుకు కార్మిక సంఘాలు తరలి రావాలి అని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ నిర్ణయాలు తెలుసుకునే హక్కు పౌరులకు ఉంది అని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం జారీ చేసే ప్రతి జీవోను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సూచించింది. జీవోలలో రహస్యంగా ఉంచాల్సిన సమాచారం ఏదైనా ఉంటే కాన్ఫిడెన్షియల్ గా పేర్కొనవచ్చు అని సూచించింది. జీవో నెంబర్ 1ని వెబ్సైట్లో అప్లోడ్ చేసి తర్వాత జీవో నెంబర్ 18ని అప్లోడ్ చేస్తే ఈ మధ్యలో జారీ చేసే జీవోల్లో ఏముందో ప్రజలు ఎలా తెలుసుకోవాలని ప్రశ్నించింది. ప్రభుత్వం జారీ చేసే ప్రతి జీవో గురించి తెలుసుకునే హక్కు పౌరులకు ఉంది అని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం జారీ చేసే జీవోలను ABCDగా వర్గీకరించి వెబ్సైట్లో అప్లోడ్ చేసే విషయంలో విధి విధానాలు రూపొందించాలి అని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం ఇచ్చే జీవోలు ప్రజలకు అందుబాటులో ఉంచే విషయంలో మరింత పారదర్శకత అవసరము అని పేర్కొంది. ఈ వ్యవహారం రాజ్యాంగపరమైన విషయాలతో ముడిపడి ఉంది అని పిటిషనర్లు చెబుతున్న నేపథ్యంలో లోతైన విచారణ జరుపుతామని పేర్కొంది. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్, జస్టిస్ ఆర్ రఘునందన్ రావుతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ జీవోలను వెబ్సైట్లో పెట్టకపోవడాన్ని సవాల్ చేస్తూ నెల్లూరుకు చెందిన GMNS దేవి, గుంటూరు జిల్లాకు చెందిన కోమటి శ్రీనివాసరావు, న్యాయవాది SR ఆంజనేయులు, Telugu1.com డిజిటల్ మీడియా MD కంటంనేని రవిశంకర్, బాపట్ల జిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లవారి పాలానికి చెందిన చెన్నుపాటి సింగయ్య హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. విశాఖ వైసీపీ ఎమ్మెల్సీ చెన్నుబోయిన వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేనలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేనలో
చేరారు. వంశీకృష్ణకు జనసేనాని పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ వైసీపీలో రాష్ట్ర ఉత్తరాంధ్ర అభివృద్ధి బాగుంటుంది అని వైసీపీలోకి వెళ్లారు అని చెప్పారు. ఇప్పుడు వైసీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో అర్థం చేసుకుని తిరిగి వస్తున్నారని అన్నారు. ఉత్తరాంధ్రలో జనసేన పార్టీ బలోపేతం అవుతోంది పవన్ అనే ధీమా వ్యక్తం చేశారు. వంశీకృష్ణ ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు యువరాజ్యం విభాగం తరపున నాతో రాజకీయ ప్రయాణం చేశారు అని వివరించారు. జనసేన పార్టీ భావజాలం నచ్చడంతోనే తమ పార్టీలోకి వస్తున్నట్లు చెప్పడం తనను ఆకట్టుకుంది అన్నారు. ఏ నమ్మకంతో జనసేనలోకి వంశీకృష్ణ వచ్చారో అలాంటి ప్రాధాన్యం ఆయనకు ఖచ్చితంగా దక్కుతుంది అన్నారు. జనసేన ఉన్నతి కోసం ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతం కోసం వంశీకృష్ణ మనస్ఫూర్తిగా పనిచేస్తారు అని పవన్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అలాగే పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ వంశీకృష్ణ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని పేర్కొన్నారు. ఆయన నామినేటెడ్ ఎమ్మెల్సీ కాదని స్థానిక సంస్థల్లో గెలిచి ఎన్నికైన వ్యక్తి అని తెలియజేశారు. అలాంటి వ్యక్తి జనసేనలోకి రావడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. ఎమ్మెల్సీ వంశీకృష్ణ మాట్లాడుతూ వైసీపీలో పూర్తి స్థాయిలో పనిచేసిన తర్వాత ఇప్పుడు జనసేనలోకి రావడం తన సొంతింటికి వచ్చినట్లయింది అన్నారు. మహారాష్ట్రలోని నాగ్పూర్ లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావం దినోత్సవం జరుగుతోంది. ఈ సభకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు తరలి వెళ్తున్నారు. సుమారు 10 లక్షల మందితో నిర్వహించనున్న సభకు రాష్ట్రం నుంచి 50,000 మంది కార్యకర్తలు వెళ్తున్నట్లు సమాచారం. లోక్సభ ఎన్నికల ముందు ఏఐసీసీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ సభను విజయవంతం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. సభకు జన సమీకరణ కోసం మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కమిటీ వేశారు. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి కార్యకర్తలు భారీ సంఖ్యలో సభకు తరలిపోనున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి సభకు వెళ్లే కార్యకర్తల కోసం కాంగ్రెస్ పార్టీ పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులు, ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసింది. నాగపూర్ సభకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రత్యేక విమానంలో తరలి వెళ్తున్నారు. గాంధీ భవన్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. వాస్తవానికి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గాంధీ భవన్లో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించాల్సి ఉంది. అయితే ఆయన నాగ్పూర్ కు వెళ్తున్నందున టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. సేవాదళ్ ఆధ్వర్యంలో గాంధీ భవన్ నుంచి నెక్లెస్ రోడ్లోని ఇందిరా భవన్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతపురం జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస దొంగతనాలతో వ్యాపారులు బీతిల్లిపోతున్నారు. మేడా వీధిలోని బంగారు వ్యాపార దుకాణాల్లో చోరీలు జరుగుతున్నాయి. కస్టమర్లుగా షాప్లోకి వచ్చి వివిధ రకాల డిజైన్స్ చూపించమంటూ హంగామా చేస్తున్నారు. వ్యాపారులను కన్ఫ్యూజ్ చేసి అందిన కాడికి దోచుకుంటున్నారు. గత 2 రోజుల్లో 2 వేర్వేరు దుకాణాల్లో వరుస చోరీలకు పాల్పడ్డారు. ఒక షాప్లో 10 గ్రాములు, మరో షాప్లో 35 గ్రాముల బంగారాన్ని చోరీ చేశారు. వరుస దొంగతనాలతో వ్యాపారస్తులు భయాందోళన చెందుతున్నారు. బాధిత బంగారు వ్యాపారులతో కలిసి అసోసియేషన్ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీశైలంలో అధికార పార్టీకి చెందిన మంత్రి, ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం సాగింది. శ్రీశైలంలోని నూతన సత్రాలు, కాటేజీల అంశంపై పరస్పర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో సభికులు, ఉద్యోగులు ఒక్కసారి షాక్ అయ్యారు. దేవాలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేందుకు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ శ్రీశైలం దేవస్థానానికి వచ్చారు. ఆయనతో పాటు స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు ఒకే వేదికపై ఆసీనులయ్యారు. దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ నూతన సత్ర సముదాయాలు, కాటేజీలు నిర్మించాలి అంటే శ్రీశైలం దేవస్థానానికి 50 లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలని సూచించారు. ఈ అంశాన్ని సీఎం జగన్ వద్ద చర్చించినట్లు మంత్రి తెలియజేశారు. అంత డబ్బును దేవస్థానానికి డిపాజిట్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుందని ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డి అన్నారు. డిపాజిట్ డబ్బును తగ్గించాలని పట్టుబట్టారు. తగ్గించేది లేదు అని కొట్టు సత్యనారాయణ తెగేసి చెప్పారు. దీంతో నేతల మధ్య వాగ్వాదం జరగడంతో సభలో ఉన్న వారంతా నివ్వెరపోయారు. వివాదం మరింత ముదరడంతో కాటేజీల అంశాన్ని మరోసారి సీఎం వద్ద చర్చిద్దామని మంత్రి కొట్టు సెలవిచ్చారు. ప్రతి చిన్న విషయానికి సీఎం వద్దకు వెళ్లాలి అంటే ఒప్పుకునేది లేదు అని ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డి తేల్చి చెప్పారు. మాతృభాషపై పెంచుకున్న మమకారం ఉద్రిక్తతకు దారితీస్తుంది. బెంగళూరులో అలజడి రేగింది. కన్నడ రక్ష వేదిక ఆధ్వర్యంలో హోటళ్లు, ఇతర వ్యాపార సముదాయాలపై కన్నడ సంఘాలు దాడి చేశాయి. హోటళ్లు, షాపుల ముందు ఇంగ్లీష్లో బోర్డులు ఉండడంపై కన్నడ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. వాణిజ్య వ్యాపార సంస్థల బోర్డులపై కన్నడంలోనే అక్షరాలు ఉండాలి అని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన నిబంధనను ఖచ్చితంగా అమలు కావాలి అని ఆదేశించింది. దీనికి మద్దతుగా కర్ణాటక రక్షణ వేదిక రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు చేపట్టింది. ఇందులో భాగంగా బెంగళూరులో నిర్వహించిన ర్యాలీలు ఉద్రిక్తతకు
బంద్కు దారితీశాయి. కెంపుగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు రెచ్చిపోయారు. హోటళ్లు, దుకాణాలపై ఆంగ్లంలో ఉన్న బోర్డులను తొలగించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. కన్నడలోనే బోర్డులు ఏర్పాటు కావాలని కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు డిమాండ్ చేశారు. బెంగళూరు నగరపాలక సంస్థ ఇచ్చిన ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని పట్టుబట్టారు. అందుకోసం వేదిక కార్యకర్తలు బెంగళూరులో ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా నగరంలోని పలు దుకాణాల బోర్డులను తొలగించారు. హోటళ్లు, పలు దుకాణాల బయట ఆంగ్లంలో ఉన్న బోర్డులను ధ్వంసం చేశారు. మరికొన్ని షాపుల పేర్లపై నల్ల రంగు చల్లారు. ఆందోళనకారుల చర్యలను అడ్డుకున్న పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ వివాదంపై బృహత్ బెంగళూరు మహానగర సంస్థ చీఫ్ కమిషనర్ తుషార్ గిరిధార్ స్పందించారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించని సంస్థలపై చర్యలు తీవ్రంగా ఉంటాయి అన్నారు. వ్యాపారులంతా మాతృభాషను తప్పనిసరిగా అమలు చేయాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పిలుపునిచ్చారు. తెలంగాణలో చలి గిలిగింతలు పెడుతోంది. రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఉత్తరాది నుంచి తెలంగాణలోకి బలమైన గాలులు వీచడంతో చలి తీవ్రత పెరిగింది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అంతకంతకు పడిపోతున్నాయి. మరో 2 రోజుల పాటు చలి తీవ్రత అధికంగా ఉంటుంది అని అధికారులు తెలియజేశారు. రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయని అన్నారు. ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలో చలి తీవ్రత అధికంగా ఉంది అని పేర్కొన్నారు. జనవరి 1 తర్వాత చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది అని వాతావరణ కేంద్రం అధికారులు తెలియజేశారు. మరోవైపు హైదరాబాద్ శివార్లో చలి పులి పంజా విసురుతోంది. ఉదయం పూట బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. చలి తీవ్రత పెరగడంతో చిన్నారుల్లో నిమోనియాతో సహా పలు రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి తెలియజేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి గవద పిల్లల సమస్యలతో చిన్నారులు భారీగా ఆసుపత్రుల్లో చేరుతున్నారు అని ఆమె చెప్పారు. సీనియర్ ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇల్లు కబ్జా ఆరోపణలపై సీసీఎస్ పోలీసులు విచారించారు. విశ్రాంత ఐఏఎస్ ఫన్వర్లాల్ భార్య మునీలాల్ ఫిర్యాదు మేరకు ఊర్సు సాంబశివరావు, అతని భార్య రూపా డింపుల్ ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ ను నిందితులుగా చేర్చారు. ఇక 2014లో జూబ్లీహిల్స్ లోని నివాసాన్ని సాంబశివరావుకు 5 ఏళ్లకు రెంటల్ అగ్రిమెంట్ చేసినట్లు మనీలాల్ చెప్పారు. 2019లో అగ్రిమెంట్ గడువు ముగిసిన తర్వాత ఖాళీ చేయకపోవడంతో వివాదం ఏర్పడింది. రెంటల్ అగ్రిమెంట్కు విరుద్ధంగా నవీన్ కుమార్ అదే ఇంట్లో ఉంటున్నారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి సంతకాన్ని ఫోర్జరీ చేశారు అని మనీలాల్ ఆరోపించారు. తమ ఇంటిని కబ్జా చేయాలని చూస్తున్నారు అని గత నెలలో మనీలాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు ఓర్సు సాంబశివరావు, అతని భార్య రూపా డింపుల్ ను ఇటీవల అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ పరారీలో ఉన్నారు. ఎట్టకేలకు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నవీన్ కుమార్ టీఎస్ పోలీస్ అకాడమీలో జాయింట్ డైరెక్టర్ గా ఉన్నారు. ఇల్లు కబ్జా ఆరోపణలపై సీనియర్ ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ స్పందించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని వివరణ ఇచ్చారు. ఇల్లు వివాదం కేసు కోర్టులో నడుస్తోంది అన్నారు. 2020 నుంచి వివాదం నడుస్తోంది అని తెలియజేశారు. అన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని అన్నారు. సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలర్లు తేలిపోయారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లు టీమిండియా బౌలింగ్ ను సమర్థంగా ఎదుర్కొన్నారు. దీంతో రెండో రోజు ఆట ముగిసేసరికి సౌత్ ఆఫ్రికా 256కు 5 వికెట్ల స్కోరుతో మెరుగైన స్థితిలో నిలిచింది. సరైన వెలుతురు లేమి కారణంగా ఆటను 66 ఓవర్ల వద్ద నిలిపివేశారు. ప్రస్తుతం సఫారీలు 11 పరుగుల ఆధిక్యంలో ఉన్నారు. డీన్ ఎల్గర్ శతకంతో అదరగొట్టగా డేవిడ్ బెడింగ్హామ్ అర్ధ శతకం బాదాడు. ఎల్గర్తో పాటు మార్కో జాన్సన్ క్రీజ్లో ఉన్నాడు. టోనీ డి జోర్జీ 28, మార్క్రమ్ 5, కీగన్ పీటర్సన్ 2, ఫెరినే 4 పరుగులు చేశారు. భారత బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ తలో 2 వికెట్లు పడగొట్టగా ప్రసిద్ధ్ కృష్ణకు 1 వికెట్ దక్కింది. అంతకుముందు 208కి 8 వికెట్ల ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను భారత్ ప్రారంభించింది. మరో 37 పరుగులు జోడించి 245 పరుగులకు భారత్ ఆలౌట్ అయింది. 70 పరుగులతో క్రీజ్లోకి వచ్చిన కేఎల్ రాహుల్ శతకం బాది చివరి వికెట్గా వెనుదిరిగాడు.